అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ రెడ్డి. మనం సౌత్ వెస్ట్ జోన్‌లో ఉన్నటువంటి ఇంకొక ఏరియా గురించి మాట్లాడదాం. అదే చేవెళ్ళ. ఈ చేవెళ్ళకొచ్చేసరికి ఏందంటే, మనం డెవలప్‌మెంట్ వైస్‌గా చూసినా కూడా పెద్ద ఫోకస్‌గా కనిపించదు. చేవెళ్ళ అనగానే చాలామంది అగ్రికల్చరల్ ల్యాండ్స్ కానీ, అదేవిధంగా ఫార్మ్ ల్యాండ్స్ గానీ, అదేవిధంగా చూసినట్టయితే ఎక్కువ మంది ఇక్కడ ఫార్మ్ హౌస్‌లు కట్టుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మనం టీఎస్‌పీఐ జంక్షన్ నుంచెల్లి మనం అప్ టు మన్నెగూడ వరకు దీన్ని బీజాపూర్ నేషనల్ హైవేగా కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. దీన్ని ఆల్మోస్ట్ 900,00,00,000తోని ఈ రోడ్డు నిర్మించడం జరుగుతుంది. నేషనల్ హైవే కనెక్టివిటీ. అందులో భాగంగానే మనం చూసినట్టయితే మనకు టీఎస్‌పీఏ నుంచి మొదలుకుంటే అజీజ్ నగర్ తర్వాత మనకున్నటువంటి మొయినాబాద్ వరకు ఈ ప్రాంతం అంతా కూడా 111 జీవో ఎఫెక్ట్ ఉండడం వల్ల ఏందంటే పెద్దగా డెవలప్‌మెంట్స్ అన్ని కనపడవు ఈ ప్రాంతంలో. మనకు డెవలప్‌మెంట్ వైస్‌గా చూడకపోవడానికి రీజన్ ఏందంటే 111 జీవో ఉండడం, ఆ తర్వాత సిటీకి లాంగ్‌గా ఉన్నదని ఒక రీజను. దాంతో పాటు కనెక్టివిటీ కూడా చిన్న రోడ్డుగా ఉండడం వల్ల కనెక్టివిటీ కూడా లెంతీగా ఉండేసి హెవీ ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఉండడం వల్ల ఏందంటే ఈ ఏరియాకి అంత ఫోకస్‌గా లేకపోవడం, డెవలప్‌మెంట్ అనేది కూడా రెసిడెన్షియల్‌గా రాకపోయినప్పటికి కూడా అగ్రికల్చర్‌గా, ఫార్మ్ హౌస్‌లుగా ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉండడం జరిగింది. ఎప్పుడైతే ఈ న్యూ బోర్న్ హైవే అయితే వచ్చిందో మన్నెగూడ వరకు డెఫినెట్‌గా ఇది చాలా మంచి గ్రోత్ వచ్చిందనే చెప్పొచ్చు. ఈ ఏరియాలో చూసినట్టయితే అత్యధికంగా మీకు చూసినట్టయితే వి ఈ విల్లా కమ్యూనిటీస్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందనేది మనం మాట్లాడుకోవచ్చు. మనం టీఎస్‌పీఏని చూస్తే 28 కిలోమీటర్స్ ఉంటుంది. నియోపోలిస్ నుంచి 33 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉండే ఈ చేవెళ్ళ ప్రాంతంలో చూసినట్టయితే మీకు ఈ ప్రాంతంలో హెచ్ఎండిఏ ప్రాజెక్టులు గనక మీరు పర్చేజ్ చేయాలనుకుంటే 25,000 నుంచి మొదలుకుంటే 38,000 వరకు ఇక్కడ అమ్మిన వాళ్ళు ఉన్నారు. గత ఎగ్జిస్టింగ్ మార్కెట్ ద్వారా మనం చూసి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో డెవలప్‌మెంట్ వైస్‌గా చూసినట్టయితే వెరీ క్లోజ్ టు ది అంటే హాఫ్ అన్ అవర్ జర్నీతోని మనము నియోపోలిస్ గాని, ఇటు టీఎస్‌పీఏకి గాని రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అదే విధంగా మనము ఆహ్, ఈ బీజాపూర్ హైవేతో పాటు ఏందంటే టువర్డ్స్ మనకు శంకరపల్లి గాని, మోకిల గాని, తెల్లాపూర్ ఎళ్ళవలసిన కూడా మరో కనెక్టివిటీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. మనకు మోకిల మీదుగా లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే ఆ డెవలప్‌మెంట్ కూడా ఆ వర్క్ కూడా నడుస్తుంది. అదే విధంగా ఎగ్జిస్టింగ్ శంకరపల్లి నుంచి వయా ఈ చేవెళ్ళ కనెక్టివిటీ ఉండడం, అదేవిధంగా వికారాబాద్ కనెక్టివిటీ కూడా ఆ ప్రాంతంలో ఉండడం వల్ల ఏందంటే చేవెళ్ళకు డిమాండ్ రావడానికి అవకాశం ఉంది. చేవెళ్ళలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజ్ గాని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసినట్టయితే నియర్ బై చందనవల్లి సీతాపూర్ చర్చ్ కూడా 15-20 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉండడము ఒక అడ్వాంటేజ్ అవుతుంది. అదేవిధంగా 30 మినిట్స్ డ్రైవ్‌లో మీరు గనక ఓఆర్ఆర్ గాని, అదేవిధంగా టీఎస్‌పీఏకి గాని, అదేవిధంగా నియోపోలిస్‌కి రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రాంతం నెక్స్ట్ ఫోకస్ ఏరియా ఏదైనా ఉంది హైదరాబాద్‌లో అంటే అది చేవెళ్ళ అని చెప్పొచ్చు డెఫినిట్‌గా. రెసిడెన్షియల్‌గా విల్లా కమ్యూనిటీస్ పరంగా హై కల్చర్ రావడానికి కొంచెం రావడానికి టైం పడొచ్చు గానీ, విల్లా కమ్యూనిటీస్, ఫార్మ్ హౌస్ కమ్యూనిటీస్ డ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నప్పటికి కూడా ఇప్పుడు విల్లా కమ్యూనిటీస్ పెరగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు ఈ ప్రాంతంలో. కాకపోతే ప్రైసెస్ కొంచెం ప్రీమియంగానే ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డెఫినిట్‌గా ఫ్యూచర్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే 30 కిలోమీటర్స్ డ్రైవ్‌లో మీకు సిటీకి రీచ్ అయ్యేది ఐటీ కారిడార్ రీచ్ అయ్యే ఒక ప్లేసు అది శంకరపల్లి తర్వాత ఉన్నటువంటి మోకిల శంకరపల్లి, జన్వాడ తర్వాత ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంటే అది చేవెళ్ళ అనే చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకు గతంలో వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని చూడండి. ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దామంటే డెఫినిట్‌గా ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్స్ చూడండి. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీస్ ల్యాండ్సన్ గాని, ఆర్గానో లాంటి కంపెనీస్ వచ్చేసి ఇక్కడ విల్లా కమ్యూనిటీస్ స్టార్ట్ చేసేసాయి ఆల్రెడీ. విల్లాస్ కడుతున్నాయి. 3.5-4 కోట్ల బడ్జెట్‌లో ఇక్కడ విల్లాస్ కడుతున్నారంటే మీరు ఈ ప్రాంతం ఎంత ప్రీమియమో అర్థం చేసుకోవచ్చు. దట్ టు నేషనల్ హైవే కనెక్టివిటీ రావడం వల్ల ఈ ప్రాంతం మరింత ప్రీమియం అవ్వడానికి ఛాన్స్ ఉంది. 30 కిలోమీటర్ డ్రైవ్ అనేది పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. దట్ మనకు చేవెళ్ళకు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మనం చూసిన చందనవెల్లి, సీతారాంపూర్ కనెక్టివిటీ, అదేవిధంగా షాద్‌నగర్ కనెక్టివిటీ ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే వికారాబాద్, శంకరపల్లి కనెక్టివిటీ ఉంది. స్ట్రెయిట్‌గెళ్తే మళ్ళా పరిగి, అదేవిధంగా కొడంగల్, అదేవిధంగా మనకు మళ్ళీ కర్ణాటక డిస్ట్రిక్ట్‌లో యాదగిరి జిల్లాలో కలిసే కనెక్టివిటీ ఉన్నది. మనం అంత దూరం డిస్టెన్స్ చూడకపోయినప్పటికి కూడా ఇక్కడ చేవెళ్ళకు ఉన్నటువంటి లొకేషన్ అడ్వాంటేజ్ చూసినట్టయితే ఇక్కడ 30 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉండడం ఒక అడ్వాంటేజి. దాంతో పాటు నేషనల్ హైవే కనెక్టివిటీ ఉండడము. ముందున్న ప్రాంతం అంతా 111 జీవో ఉండడం వల్ల ఏందంటే చేవెళ్ళ సరౌండింగ్ అంతా కూడా R2, R3 జోన్‌లు రెసిడెన్షియల్ జోన్స్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజే అవుతుంది. డిసడ్వాంటేజ్ కూడా అదే అవుతుంది. జోనింగ్ ప్రాబ్లమ్ వల్లనే ఇన్ని రోజులు ఈ ఏరియా వెనుకబడిందని చెప్పొచ్చు. ఇప్పుడు జోనింగ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 2050 మాస్టర్ ప్లాన్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ ప్రాంతంలో విల్లా కమ్యూనిటీస్ రావడము, నేషనల్ హైవే కనెక్టివిటీ రావడము, దీనివల్ల నెంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఏందంటే ఈ ప్రాంతంలో ప్రైస్ పెరగడానికి ఛాన్స్ ఉంది. డెఫినిట్‌గా ఈ ప్రాంతంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో డెఫినిట్‌గా ఇన్వెస్ట్ చేయండి. ఈ రైట్ చాయిస్, రైట్ టైమ్ కూడా. థాంక్ యూ.